నా పేరు నీరెడ్డి ఆంజనేయులు గారు. మాది చందనవేలి హైదరాబాద్ గ్రామం సీతారాంపురం. మొత్తం 3,500 ఎకరాల భూమి అసైన్మెంట్ భూమి రైతుల గురించి తీసుకొని నష్టపరిహారం ఇవ్వకుండా 2018 నుంచి మేము ధర్నాలు చేసిన ఎంఆర్ఓ ఆఫీస్ కు అయినా ఆర్డీఓ కలెక్టర్ ఆఫీస్ కు కేటీఆర్ 4 సార్లు కలిసినాము. మాకు న్యాయం చేయండి. నష్టపరిహారం ఇవ్వకుండా భూములు గుంజుకొని నామమాత్రం 9 లక్షలు 10 లక్షలు ఇచ్చి 2-3 కోట్లకు కార్పొరేట్ కంపెనీలకు అమ్ముతున్నారు. చివరికి నేను అసెంబ్లీ లైవ్ నడుస్తుండగా ఆత్మహత్య చేసుకొని పెట్రోల్ పోసుకున్నానన్న. పెట్రోల్ పోసుకుంటే పోలీసు వాళ్ళు ఆపేసి ఆ లోపల ఊసిన పెట్టి మళ్ళీ ఇన్స్పెక్ట్ చేసారు. అంటే నా బాధ బయటకు తెలియకుండా చేసారు. నా పేరు నీరెడ్డి ఆంజనేయులు. అసెంబ్లీ లైవ్ నడుస్తున్నా కూడా నేను 100-150 మంది రైతులు నష్టపోయారు. నష్టపరిహారం రాలేదు. అప్లికేషన్ ఇవ్వడానికి వస్తే నేను చందనవేలి షాబాద్ మండలం, అది షాద్నగర్ దగ్గర ఉంటది. అక్కడ నుంచి వచ్చేసరికి టైం అయిందన్న. మాకు రైతులకు మేము రాలేకపోయినాము. వచ్చేసరికి అప్లికేషన్ ఇవ్వకుండా మరి బ్యారికేడ్ వేసి మమ్మల్ని ఓనియకుండా చేస్తున్నారు. మరి ప్రజాభవన్ అని చెప్పి అందరిని ఇవ్వమని చెప్పారు. మేము టీవీలో చూసి రాత్రి సంతోషపడి మన రేవంత్ రెడ్డి సాబ్ అని చెప్పేసి వచ్చి అప్లికేషన్ ఇస్తే మాకు న్యాయం చేశారు అనుకుంటే మరి ఇప్పుడు బ్యారికేడ్ వేసి లోపలికి ఓని పట్టేదన్న. మరి టైం అనేది చెప్పలేడు. టీవీలో వచ్చేసి మాకు టీవీలో చూసి మేము వస్తున్నాము. మొత్తం రైతులందరూ ఇంకా వస్తున్నారన్న. మేము వచ్చేసరికి బ్యారికేడ్ వేసి మరి పోనీ పట్టలేదు.